బంధువులందరికీ నమస్తే. నేను మీ సోదరుడు బైరు అనీష్ కుమార్, బొల్లపూర్ గంగపుత్ర సంఘం జనరల్ సెక్రటరీ. కుల బంధువులారా, ప్రతి ఏడాది జరుపుకునే మన ఒక జాతర గంగమ్మ బోనాలు ఈ సంవత్సరం ఆగస్టు 17న తెలంగాణ గంగా తెప్ప కమిటీ వారి ఆధ్వర్యంలో ఆహ్వానం ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది. కుల బంధువులందరికీ నా ఒక మనవి, బంధువులారా, ఇది మన పండుగ, అంటే మన ఇంట్లో జరుపుకునే పండుగ. మనం ఏ విధంగా అయితే ఘనంగా జరుపుకుంటామో బోనాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కుటుంబం నుంచి ఒక్కరు ఇద్దరు అని కాదు, కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు అందరూ ఆ ఒక జాతరలో పాల్గొని ఘనంగా జరుపుకునే ఈ మహా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా రావాల్సిందిగా, అదేవిధంగా యావత్ తెలంగాణ నుంచి మన ఒక గంగపుత్రులందరూ ఈ యొక్క జాతరలో ఉత్సవంగా పాల్గొని, పూర్వీకులు ఏ విధంగా అయితే గంగమ్మకి పూజ చేసి వాళ్ళు చేపలు పట్టడానికి బయలుదేరుతుండేనో, అప్పుడున్న పూర్వీకులకున్న సంప్రదాయం ఇప్పుడున్న జనరేషన్కి అంత నాలెడ్జ్ లేదు. కానీ ఈ యొక్క మంచి కార్యం తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ చేపట్టినప్పటి నుంచి ఏ విధంగా గంగమ్మకి తెప్ప వదులుతాము, ఏ విధంగా గంగమ్మ జాతర జరుపుతాము, ఇప్పుడు ఈ జాతర చూస్తుంటే నిజంగా మన అక్క చెల్లెలందరూ బోనాలు ఎత్తుకొని వాళ్ళు వేల సంఖ్యలో ఆ బోనాలు ఎత్తుకోవడము, వాళ్ళు అమ్మవారికి సమర్పించుకోవడము, ఆ ఒక శుభయాత్ర నిజంగా చూస్తుంటే మన ఇంట్లో మనం జరుపుకున్న విధంగా ప్రోగ్రాం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ యొక్క గంగపుత్ర సోదరిమణులకు ఒకటే కోరడం ఏంటంటే, మనం ఒక్కరోజు ఈ యొక్క కార్యక్రమానికి టైం ఇస్తే మనము ఏ విధంగా మన కల్చర్ అనేది, ఏ విధంగా మనం గంగమ్మకు పూజ చేసుకోవడము, ఏ విధంగా బోనాలు తీసుకురావడం, ఈ యొక్క జాతర అనేది ప్రతి ఒక్కరం చూసి రానున్న తరాలు కూడా నేర్చుకుంటాయి. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క యువకులు యాక్టివ్గా రావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా అక్క చెల్లెలందరూ పాల్గొని ఆ ఒక బోనం మీరు ఆ శోభయాత్రలో ఎత్తుకొని మీరు ఆ అమ్మవారికి సమర్పించుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇది మన పండుగ, మనం జరుపుకునే పండుగ. దయచేసి మీరందరూ కుటుంబ సభ్యులందరూ వేలాది మందిగా తరలి రావాలని కోరుకుంటున్నా. మీ మిత్రుడు అనీష్ గంగపుత్ర.